పెళ్లి పత్రికపై రఘునందన్ రావు ఫోటో వేసుకున్నారని కేసు నమోదు చేసినటువంటి పోలీసులు. మెదక్కు సంబంధించినటువంటి అభ్యర్థి రఘునందన్ రావు మీద అభిమానంతో ఆయన పెళ్లి పత్రిక వేసుకున్నాడు. ఇప్పుడు ఎన్నికల్లో రూల్ ఏంది? ఎవరైనా కరపత్రం పంచినా ఎవరైనా చేసినా ఇది ప్రచారం చేసినటువంటి వాళ్ళకు సంబంధించి కింద ప్రచురణకర్త ప్రతులు అనేటువంటిది కంపల్సరీ ముద్రించాలి. అది ముద్రించకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తుంది. మరి పోనీ ఇది ఎన్నికలకు సంబంధించి పార్టీ ప్రచారమా? కాదు. పెళ్లి అనేది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశం. ఒక వ్యక్తి తన అభిమానాన్ని చాటుకోవడానికి ఈ రూల్ అవసరమే ఉన్నది. ఇది తను వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి పెళ్లి. ఆ పెళ్లిలో తనకు నచ్చినటువంటి నాయకుడికి ఓటేయమని అభ్యర్థించడానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుందా? ఒక వ్యక్తి తన కుటుంబంలో జరుగుతున్నటువంటి పెళ్లికి సంబంధించినటువంటి కార్డు తను రాజకీయ పార్టీలో తిరుగుతలేడు, ఎవరికి చెప్పట్లేదు, తన వ్యక్తిగతమైనటువంటి దాంట్లో తన అభిమానం, నేను ఒక పార్టీని అభిమానిస్తే చెప్పడానికి లేదా అంటే చెప్పొచ్చు. కానీ ముద్రించేటప్పుడు దానిపైన ప్రతులు అనేటువంటిది ప్రచురణకర్త అనేటువంటి చెప్పాలి. పోనీ ఇది రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కరపత్ర మాటలు పెట్టాలంటే కాదు. మరి ప్రతులు ముద్రణ అనేటువంటిది ఏముంటుంది అందులో? పెళ్లి పత్రిక ఎన్ని కొట్టిస్తారు? మా అంటూ 500, బాగా అయితే 1000. ఆ గ్రామాల్లో ఉండేటోళ్ళు 1000 కంటే ఎక్కువ కొట్టించేటువంటి పెళ్లి అయితే కాదు. 1000 పత్రికలు కొట్టిస్తారు, 1000 అని ఉంటుంది అందులో. దానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టి ఆ ఇంటిపైన వాళ్ళపైన కేసు పెట్టడం సమంజసమా కాదా? ప్రజలు చెప్పాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నదా లేదా, అది మనం వర్తించుతా లేదా అనేటువంటిది చర్చ కూడా జరగాలి. మా తమ్ముడి పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి రఘునందన్ రావు గారికి మీరు వేసే ఓటు బహుమతి అనే పదం వాడినందుక పెళ్లి పత్రికపై మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫోటో ప్రింట్ చేసి క్యాప్షన్ రాసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కౌడిపల్లి మండలం కొత్త చెరువు తండా పంచాయతీకి మహమ్మద్ నగర్ గేట్ తండాకు చెందిన నునావత్ సురేష్ నాయక్ తమ్ముడు మదన్ పెళ్లి నెల 28న జరగనుంది. పెళ్లి పత్రికపై రఘునందన్ రావు ఫోటో పెట్టి పెళ్లికి బహుమతిగా ఓటు వేయాలని ప్రింట్ చేయించి బంధువులు స్నేహితులకు సురేష్ నాయక్ పంచాడు. అయితే అనుమతి లేకుండా ఎన్నికల సమయంలో ఎంపీ అభ్యర్థి ఫోటోతో పాటు ఓటు వేయాలని ముద్రించడంపై కౌడిపల్లి, కొల్చారం, చిలప్చేడు మండలాల ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి చంద్రయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇదొక విచిత్రమైనటువంటి కేసు. ఇది మెదక్లో అభ్యర్థి ఎవరనేటువంటిది పక్కన పెడితే పెళ్లి పత్రిక మీద ముద్రించొద్దా ఇప్పటిదాకా లేదు. అది పెళ్లి పత్రిక. మీరు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చినా పోయినా అది పెళ్లి పత్రిక. ఆ పెళ్లి పత్రిక అనేటువంటిది వ్యక్తిగతము. ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది, పెళ్లిళ్ళలో ఎవరో నాయకుడు వస్తాడు, అక్కడ నినాదాలు అవుతాయి. ఇప్పుడు దాన్ని రాజకీయ పార్టీగా సభగా పరిగణిస్తారా, పెళ్లిగా పరిగణిస్తారా? పోనీ ఇప్పుడు పెళ్లి పత్రిక లేదు, పెళ్లి జరుగుతున్నది, దానికి ఇదే రఘునందన్ రావు అక్కడికి పోతాడు. 500 మందో 300 మందో 1000 మంది జమ అవుతారు అక్కడ. ఆ ఫంక్షన్ హాల్లో 100 నుంచి 1000 మంది ఎంతో కొంతమంది జమ అవుతారు. ఏది ఆ పెళ్లి చూడడానికి వచ్చేటువంటి బంధుగణం అంతా అక్కడికి వస్తారు. అక్కడ వేయిన తర్వాత రఘునందన్ రావు అంటే అభిమానం కాబట్టి పిలుచుకున్నాడు, రఘునందన్ రావు పోతాడు. కాసేపటికి పెళ్లి పత్రిక లేదనుకుందాం. అయితే ఇప్పుడు ఆయన పెళ్లికి పోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళు అభిమానంతో రఘునందన్ రావు జిందాబాద్ అని, రఘునందన్ రావు కోటే అని ఒకవేళ మైక్లో పిలుపునిస్తే దాన్ని పెళ్లి తంతుగా చూస్తారా, లేదంటే రాజకీయంగా అక్కడ నినాదాలు చేశారు కాబట్టి ఆ పెళ్లిని రద్దు చేస్తారా, ఆ పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ మీద కేసు పెడతారా? ఇది చెప్పాల్సినటువంటి అంశం. అది పెళ్లి వ్యక్తిగతంగా జరుగుతున్నది, అనుకోకుండా నాయకుడు వచ్చిండు, ఆ ఉండేటువంటి ఉద్వేగంతో భావోద్వేగంతో అభిమానంతో జిందాబాద్ కొడతారు. అక్కడ ఆయనకు వచ్చినటువంటి వ్యక్తికి ఓటేయమని పిలుపునిస్తారు. పిలుపునిస్తే ఇప్పుడు అది రాజకీయ పార్టీ అవుతుంది. రాజకీయ పార్టీ బహిరంగ సభ కింద చూస్తారా, పెళ్లి చూస్తారా? పెళ్లికి అనుమతి తీసుకొని లేదా పెళ్లి కోసం ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆ పెళ్లిలో రాజకీయ నాయకుడికి ఓటేయమన్నందుకు ఒక 300-400 మంది గుమిగి ఉన్నందుకు అక్కడ ఉండేటువంటి పెళ్లి వాళ్ళ మీద కేసులు పెడతారా? ఇది ఇప్పుడు అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలో ఈ క్లారిటీ ఉందా లేదా నాకు కూడా ఐడియా లేదు. సో కాబట్టి దీనిపైన క్లారిటీ చెప్పాలి. అయితే ఓటేయమని పిలుపునిచ్చినందుకు దాంట్లో అది ఎన్నికలకు సంబంధించినటువంటి పాంప్లెట్ కాదు, ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాంశం కాదు. తన వ్యక్తిగతమైనటువంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటేయమని ఇంటింటికి తిరుగుతాడు. ఇంటింటికి తిరిగితే అంటే ఇది ఎన్నికల ఖర్చు కింద చూపించాలనా? ఎందుకంటే ఆయన రఘునందన్ రావు చెప్పి దాని మీద వేయించుకున్నాడా, అది కూడా విచారణ చేయాలి.
ఒకవేళ బలవంతంగా రఘునందన్ రావు నువ్వు వేస్తావా వేయవా, నువ్వు మెదక్ జిల్లాలో ఇప్పుడు ఎవ్వరు పెళ్లిళ్ళు చేసుకున్నా సరే వాళ్ళ పత్రికల మీద నా ఫోటో ఏమైనా హుకుం జారీ చేసిరా? పోనీ అట్లయినా విచారణ చేసి బలవంతంగా అభ్యర్థికి సంబంధం ఉందా లేదా, అభిమానంతో వేసుకున్నాడా, బలవంతంగా వేయించినా కూడా విచారణ చేయాలి. సరే కేసు నమోదు చేశారు కాబట్టి ఎన్నికల సందర్భంలో జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి వాదన. సరే ఆయనను కాపాడుకుంటాడు సహజంగా రఘునందన్ రావు వకీలు కాబట్టి ఇప్పుడు ఆ అభ్యర్థిని కేసు పెడితే రేపు పొద్దుగాల కేసు కొట్టేయిస్తాడు. ఇది మాత్రం చర్చ జరుగుతుంది, మెదక్ జిల్లాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇదే అంశం ఇప్పుడు పూర్తి స్థాయిగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని అభిమానం అనాలనా, లేకపోతే రఘునందన్ రావు ఫోటో పెట్టి ఓటేమైనా అడగకుండా కేవలం రఘునందన్ రావు గారి ఆశీస్సులతో మాత్రమే అనేటువంటిది పెడితే కేసు అవుతుందా కాదా? ఎందుకంటే ఈ క్లారిటీ కూడా ఇవ్వాలి. ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎన్నికల సీజను మే 13 నుంచి అంటే జూన్ 4 దాకా ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఎవరైనా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టుకుంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకోండి, కానీ ఓటేయమని అభ్యర్థించొద్దు. లేకపోతే పలానా రఘునందన్ రావు ఆశీస్సులతో లేకపోతే పలానా ఎల్లయ్య మల్లయ్య ఆశీస్సులతో ఆయన మద్దతుతో మాత్రమే పెట్టుకోవాలన్నా, ఎట్లా పెళ్లి పత్రికలు కొట్టించుకోవాలనేటువంటి దానిపైన కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఒక సూచన జారీ చేయండి. దీన్ని చూసి ఇంకెవరైనా కొట్టించుకోవచ్చు. మళ్ళీ కేసులు వాటి చుట్టూ తిరిగే బదులు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇగో మీరు పత్రికల మీద ఎవరైనా అభ్యర్థిది కనుక లేదంటే ఎవరైనా ఇప్పుడు రేపు ఇదే సంగారెడ్డి జిల్లాలో ఎక్కడనో సేమ్ మళ్ళా నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకొని అప్పుడు కూడా ఆయన ఒక్కొక్క పెళ్లి కూడా జరిగింది. మీరు నా పెళ్లికి వచ్చి ఏ గిఫ్ట్లు లేకండి, నరేంద్ర మోడీకి ఓటేస్తే నాకు గిఫ్ట్ ఇచ్చినట్టే అనేటువంటిది ఒకటి ఇంకొక అబ్బాయి సంగారెడ్డి ఊర్లో ఎక్కడో ఉంది, అది దొరికే పరిస్థితి లేదు. ఆయన కూడా ఇట్లనే పెట్టిండు, నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకొని నా పెళ్లికి ఎవరు ఎటువంటి బహుమతులు తేవద్దు, నాకు బహుమతులు ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు నరేంద్ర మోడీకి ఓటేయండి అని ఆయన కూడా పెట్టిండు సంగారెడ్డిలో. సో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఎన్నికల కమిషన్ దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక పేద లంబాడ ఒక కుటుంబం ఏదో అభిమానంతో పెట్టుకున్నారు, వాళ్ళకి ఆ రూల్ తెలియదు. ఎందుకంటే పెళ్లి పత్రికకు పోయి ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కింద లేదు కదా. కరోనా టైంలో అంటేనేమో పెళ్లిళ్ళు చేసుకుంటే అనుమతి తీసుకోవాలి, కరోనా ఉంది కాబట్టి 10 మంది 20 మంది 30 మంది అని అప్పట్లో జారీ చేసిరు. ఏంటి నిబంధనలు ఏమున్నాయని. ఇప్పుడు దీంట్లో అది లేదు కదా. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద పెళ్లిళ్ళు చేసుకునేటోళ్ళు మీరు ఎవరైనా అభ్యర్థికి సంబంధించినటువంటి ఫోటో వేసుకుంటే దయచేసి ఇగో ఇట్లా ఓటేయమని అభ్యర్థించొద్దు, ఆయన ఆశీస్సులతో మాత్రమే రాయాలి. అట్లయితే మీ మీద కేసులు జరగవు. లేదు అది కూడా వేయొచ్చా వేయకూడదా? ఎందుకంటే ఈ తప్పు ఎవరిది? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ చెప్పాలి. మీరు రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రచారం చేసేటువంటి వాళ్ళకు మాత్రమే నిబంధనలు ఇచ్చారు, కానీ పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకు నిబంధనలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ దీనిపైన క్లియర్గా చెప్పాలి. పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు ఆ పెళ్లిళ్లకు అభ్యర్థులు పోవచ్చా పోకూడదా? ఒకవేళ అభ్యర్థి కొడితే ఆ పెళ్లి ఖర్చు అభ్యర్థి భరించిండా లేకపోతే వాళ్ళు భరించారనేటువంటిది కూడా విచారణ చేయాలి. ఆ పెళ్లి ఎవరు చేసిరు అనేటువంటిది కూడా. ఇప్పుడు ఎవరో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో టీఆర్ఎస్ వాళ్ళు పెళ్లిళ్ళకి పోతారు. ఆ పెళ్లిళ్ళలో కూడా అందరినీ 100 మందిని 200 మందిని కలుస్తారు. ఇప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే ఒక బహిరంగ సభ పెడితే ఒక రాజకీయ పార్టీ ఒక అభ్యర్థి దానికి ఖచ్చితంగా కొంత ఏది ఆ నిబంధన ప్రకారము ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. మైక్ పర్మిషను ప్లస్ డీజే పర్మిషను, లైట్ పర్మిషను, ఎలక్ట్రిషియన్, ఇక అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇవన్నీ పర్మిషన్లు తీసుకొని రావాలి, పోలీస్ పర్మిషను. మరి ఇదే పెళ్లికి పోతే కూడా 1000 మంది 2000 మంది కలుస్తారు. ఒక అభ్యర్థి ఒక పెళ్లికి పోతే 2000 మందితో బహిరంగ సభ అంటే చాలా పెద్దది. మరి 2000 మందిని కలిస్తే ఇప్పుడు అది పెళ్లికి పోయినట్ట లేకపోతే అది రాజకీయంగా సభకు పోయినట్ట? సో ఇప్పుడు ఎవ్వరు పెళ్లిళ్ళు చేసుకోవద్దు అనేది ఎన్నికల కమిషన్ ఏమైనా చెప్తుందా? దయచేసి ఎన్నికల కమిషన్ తప్పుపడతలేదు. పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకు మీ నిబంధన చెప్పండి. అక్కడికి అభ్యర్థులు పోవచ్చా లేదా? అభ్యర్థులు పోతే అభ్యర్థుల చుట్టూ సెల్ఫీలు దిగుతారు, ఫోటోలు దిగుతారు, అది కరెక్టేనా కాదా? ఒకవేళ అభ్యర్థికి ఓటు వేయమని అక్కడ పొరపాటున మైక్లో చెప్తే అది బహిరంగ సభ అవుతుందా పెళ్లి అవుతుందా? ఈ క్లారిటీ కూడా ఇవ్వండి. సో ఇప్పుడు పెళ్లి పత్రిక మీద ఎవరైనా ఫోటో వేస్తే ఆ ఫోటో ఎవరు వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, ఎట్లాంటి స్లోగన్స్ రాయాలి, బహుమతి అనే పదం రాయొచ్చా రాయరాదా, ఆశీస్సులను రాయాలా, ఓటు వేయమని విన్నవించవచ్చా విన్నవించకూడదా, లేకపోతే కేసులు అవుతాయి కాబట్టి చెప్పాలి ఈ విషయంలో. అంటే ఇప్పుడు ఎవరు ఇంకొకరు మళ్ళీ కేసులు అవ్వకుండా అనేటువంటిది క్లియర్గా చెప్పాలి.